అందరికి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మనం యాజ్ యూజువల్ ఎడుకోతున్నాం అంటే వెనకాల చూద్దాం ఫస్ట్. అమ్మో లేకపోతే గుద్ది పడేస్తాం అనుకుంటున్నా. చూడండి అద్దం పోయి ఇట్లా అతుక్కపోయింది సైడ్ మీటర్. సో యా గుడికి పోదాం మనం. ఇప్పుడు గుడికి పోయి మంచిగా భక్తితోటి దేవుణ్ణి దర్శించుకుందాం. ఆ తర్వాత మన కోరికలను దేవుణ్ణి అడుగుదాం నెరవేర్చమని. సో యా అట్లా గుడిలోకి పోదాం. యా అంటే ఊకేనని సారీ కొంచెం అప్పుడప్పుడు ఇట్లా టెంపర్ లేచిపోతుంది. సో అట్లేం లేదు. ఐ హోప్ మమ్మీది ప్రాంక్ మీరు చూసిరు కదా, ఎట్లా అనిపించింది అది కూడా చెప్పండి. నాకు ఫుల్ మజా వచ్చింది కదా. ఇక ఎస్ ఫైనల్లీ ప్రాంక్ అన్నారు. మమ్మీ మీద నేను ప్రాంక్ చేసిన. మా అబ్బాయి అయితే ఘోరం అంటే ఘోరం అదేది కంటెంట్ ఇచ్చింది మా అబ్బాయి అయితే. అబ్బాబాబా నేను షాక్లోనే, నేనైతే లిటరలీ షాక్లోనే. నేనైతే మమ్మీకి అసలు అర్థమే కాలేదు. అరే అది ఏంది పీనట్ బటర్ అని మమ్మీ గుర్తించలేదు లిటరల్లీ చెప్పాలంటే. మమ్మీ ఇక స్వామి చూడండి రోజు పీనట్ బటరే బొక్కుతుంది కదా. సో తెలిసిపోయింది స్వామికి. మా అత్త కూడా అమ్మో. సో ఇప్పుడు మనం గుడికి పోదాం. గుడికి పోయి మంచిగా దేవుని దర్శించుకొని ఇంటికి వద్దాం. ఓకే బాయ్. గుడి చూడండి గైస్, అంత పీస్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. లిటరల్లీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. లైక్ ఎంత లేట్ అయినా సరే నేనైతే కన్ఫామ్గా వస్తాను గుడికి. లైక్ ఇక్కడ అదేంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మంచిగా. ఇదో అలా చేపలు చూసాం మనం, కెమెరాలో క్యాప్చర్ అవుతారు లేవు. చేపలు అక్క బుడగలు వచ్చింది, వేడికి వచ్చింది చేప దూరండి. అట్లా అన్నమాట గుడి ఎంత బాగుంటుంది చూడండి. మీరు చూడవచ్చు నేను ఇంత క్లోజప్లో ఎందుకున్నాను. షిట్ చూడండి గైస్, ఎవరు వచ్చిరో ఇంట్లోకి. ఏం పని లేదు ఇలాగైతే. స్కూల్లో ఎగ్జామ్లు పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చి టైంపాస్ చేస్తారు నాకు తెలుసు. ఎగ్జామ్లు అయిపోయినాయా? సౌండ్ చిన్న పెట్టు సౌండ్ చిన్న పెట్టు. ఎట్లుండే ప్రాంక్? ఎట్లుండే? ఎట్లా వచ్చింది అత్త? ఈ ఫుడ్ గైస్ చెప్తే తినేసి మాట్లాడుతాను మీతోటి. గైస్ ఇగో ఇక్కడి నుంచి కెమెరా దొరుకుతాం. వీళ్ళ మమ్మీ పండుకోండి లేచి చదువుకోండి అంటే అప్పటి నుంచి పండుకున్నట్టు యాక్టింగ్ చేసింది కానీ పండుకోలేదు. ఇగో ఎట్లా పండుకునే చెప్పాలా నేను? ఇగో చెప్తా. ఇంతే నేను చూసిన ఫైవ్ టైమ్స్ వచ్చి చూసిన నేను. పండుకుంటే నిద్ర మబ్బు ఉంటుంది, ఇట్లా యాక్టివ్ ఉండదు ముఖం. ఆల్ లైస్ ఎస్ ఇట్స్ ఆల్ లైస్. ఏం ఎగ్జామ్ ఉంది రేపు? బయాలజీ. మీరు ఏ క్లాస్? 7th క్లాసా? మీరు అప్పుడే 7th క్లాస్కి పోయిరా మీరు? 6th క్లాస్ కదా ఇప్పుడు. ఇంకా పోలేరు కదా 7th ఇంకా పోలేరు అంటే వద్దాం. ఏది ముందే ఫిక్సా? అడ్వా ఇప్పుడు రాసే ఎగ్జామ్ 7th క్లాస్ ఎగ్జామ్, 6th క్లాస్ ఎగ్జామ్ అంటే మీరు 6thలో ఉన్నాడుగా. ఇంకా పోనే బయాలజీ. సరే బయాలజీలో నేను ఒక ఫిజిక్స్ కూడా ఉందా? ఉందిగా ఫిజిక్స్. అయితే ఫిజిక్స్లో వాటర్ ఫార్ములా ఏంది? వాటర్ ఫార్ములా. ఫిజిక్స్లో ఏమేమి చాప్టర్లు ఉన్నాయి చెప్పు. magnesium, force, light. ఫిజిక్స్ అని సరే. కెమిస్ట్రీ
చెప్పు ఆవిడ హెచ్ఓటు ఏదో అంటుంది వాటర్ ఫామ్లో కెమిస్ట్రీలా H2O ఓకే O2 ఓజోన్ చెప్పు గైస్ ఓజోన్ లేదంటే ఎట్లా ఏమన్నట్టు ఓజోన్ ఎందుకు ఉండదు ఓజోన్ O3 H2SO4 ఏది అమోనియా నేను చెప్తా ఏఎం మరి సరే పొటాషియం చెప్పు నాకు తెలిస్తే నీకు తెలియదు నీకు తెలిస్తే నాకు తెలుసు మ్యాక్సిమం పొటాషియం కే పొటాషియం జింక్ అరే జెడ్ ఎన్ జింక్ అయిపోయి కెమిస్ట్రీ ఫెయిల్ వచ్చింది ఇంకా వచ్చింది కొంచెం జర కెమెరాకి వస్తుంది నువ్వు నీది అయిపోయిందా కెమిస్ట్రీ ఎగ్జామ్ హైడ్రోజన్ ఫార్ములా చెప్పు హైడ్రోజన్ హెచ్ఏనా బెరిలియం బోరాన్ బోరాన్ చెప్పు బి అన్న ఆక్సిజన్ తెలుసా నీకెక్కువ తెలుసు ఈమెకి ఎక్కువ తెలుసా జింక్ నీకు పీరియాడిక్ టేబుల్ వచ్చా ఎందుకు ఉంది చెప్పు హైడ్రోజన్ హీలియం మెగ్నీషియం అరే ఆగు అడుగుతున్నా ఒకటి అరే జనరల్ నాలెడ్జ్ ఓకే గైస్ విల్ కంటిన్యూ అగైన్ ఇక్కడ చూడిగో చూడు ఎట్లా పురుగు ఎట్లా చూడు అడు చేయి మీద ఏమైంది నువ్వేమైనా చదువుకుంటున్నావు అసలు ఏమన్నా వచ్చిందా నీకు అసలు అగస్యకి ఇద్దాం చూద్దాం అగస్య నీకోసం ఒకటి దాచిపెట్టినా నా చేతిలో ఇప్పుడే చూసింది ధర్మిష్ట చూపిస్తా చూడు ఎట్లా చూడండి పురుగు చూడ చిన్నది పాము లాంటి ఇక్కడ చూడు గాయలు 0 క్యాలరీస్ టేస్ట్ చేద్దాం ఆగు ఫస్ట్ పెడతాం చూద్దాం గాయస్ ఎట్లా ఉందో మమ్మీ టేస్ట్ చేస్తా అని చెప్పి చూసినావా బాగుంది ట్యాంక్ బండ్ నయ్యం కొట్లాడుతున్నాడు అలా వాడుతున్నావు వండొచ్చా ఇంకొకసారి అలా టేస్ట్ చేద్దాం ఒక చిప్సీ నేను చెప్తా ఇట్లా పట్టుకో ఐస్ క్రీమ్ నేను చెప్తా ఇట్లా పట్టుకో ఐస్ క్రీమ్ చేతిలో పట్టుకో ఒక్క నిమిషం పట్టుకో చూడు అగసి ఐస్ క్రీమ్ తింటుంది అక్క అగసి ఐస్ క్రీమ్ తింటుంది నన్ను యాక్టింగ్లు అరే ఏం చేద్ది పట్టుకో నీదేంది మధ్యలో ఒక నిమిషం పట్టుకో చూద్దాం అమ్మా చూదా ఎట్లుంది ఒక తిందుడు ఇక తిను కొరకు ఏం కాదు ఎట్లుంది ధర్మిష్ట నువ్వు టేస్ట్ చేయి ఒకసారి ఏం కాదు ఇప్పుడు గో అక్కే వేసిందిగా ఏం కాదు వచ్చిందా బాగుంది గైస్
సరే అడుగుతా ఫస్ట్ బయాలజీ ఫుల్ ఫామ్ నేర్చుకోండి ఇక్కడ రండి మీరు. నేను ఇందాక చెప్పిపోయినా ఏమేమి. చెప్పు మళ్ళీ. బయాలజీ స్పెల్లింగ్ చెప్పు. చెప్పినాగా. స్పెల్లింగ్ చెప్పు. చెప్పినాగా. చెప్పలే. BIOLOGY. సో ప్రతి దానికి ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది. ప్రతి దానికి లైక్ H2 అంటే ఏం చెప్పు? హైడ్రోజన్. O2 అంటే ఆక్సిజన్. అంటే బయాలజీలకు కూడా బయాలజీ. నువ్వు B2 ఉంటుందా? బయాలజీకి ప్రతి దానికి ఫుల్ BIOLOGY. బి అంటే ఏం చెప్పు? నువ్వు చెప్పు. బీలా ఫస్ట్ లెటర్ గోస్ ఫర్ బయో విచ్ మీన్స్ అంటే బయో అంటే ఏది మొత్తం. ఇను తర్వాత ఏమొచ్చింది? ఐ. బిఐ. ఐ అంటే ఏం చెప్పు? ఇంగ్రీడియంట్స్. రేపు మమ్మీ ఇంగ్రీడియంట్స్. ఐ అంటే. ఓ అంటే ఆలోచించు. కరెంట్ లేకుండా ఏమైందిరా? కలిసిందా? కరోలే కదా. ఓ అంటే ఏంది? ఏమేమి చెప్పిన చెప్పు. బి అంటే ఏంది? బయో. ఐ అంటే ఇంగ్రీడియంట్. ఓ అంటే ఓ అంటే ఏంది? ఓ అంటే ఆర్గనైజేషన్. బయో ఇంగ్రీడియంట్ ఆర్గనైజేషన్. ఎల్ లివింగ్. ఆ అత్తకే తెలియదు. అత్త 10th ఫెయిల్. 10th పాసా. ఎల్ అంటే లివింగ్. ఓ అంటే మళ్ళా ఆర్గనైజేషన్. మళ్ళీ లాస్ట్లో అడుగుతా నేను చెప్పినవన్నీ. జీ అంటే ఏంది? గ్యాస్. గ్యాస్. వై ఫర్ ఈల్డింగ్. ఇప్పుడు మొత్తం చెప్పు బయాలజీ ఫుల్ ఫామ్. చెప్పినాక ఇందాక నువ్వు టాపర్. ఏమైతే అంగుట చాపు కానీ నువ్వు చెప్పు. బయో ఇంగ్రీడియంట్స్ ఆర్గనైజేషన్. లివింగ్ ఆర్గనైజేషన్. గ్యాస్ ఎల్డింగ్. అది ఈల్డింగ్. గుడ్ గైస్. సో అది రేపు గైస్ మీరు కాదు పెట్టండి బయాలజీ. రేపు వచ్చింది అనుకో టక్మన్ క్వశ్చన్ ఏం చేస్తావు? ఏం రాదు అవి. అన్ని ఏందా? అయిపోయిందా థర్డ్? నీదేమైంది? ఇది ఏంది? ఇది బెంజి పార్టీయా? లివర్ హాఫ్ బెంజి పార్టీ లాగానే ఉంది అదైతే. పేజ్. హాయ్ పేజ్. చూస్తున్నావా నువ్వు? బెంజి పార్టీ బెంజి స్నాక్స్ లాగానే ఉంది అదైతే. అయిపోయింది. ఏ లెసన్? 4:2. 4th చాప్టరా? 4th చాప్టర్సేనా? 6 ఇచ్చిరు. అలాగే ఓన్లీ 4 క్వశ్చన్స్ రాయమన్నారు. అయితే 4 లెసన్స్ చేసుకున్నాను. అన్నీ ఎందుకు చేసుకున్నాను? నేను కూడా అట్లనే చేస్తుండే. నాకు ఇప్పుడు నువ్వు బయాలజీ ఫుల్ ఫామ్ చెప్పు. పొద్దున్న నిందా కదా. నువ్వు చెప్పు. బి ఫర్ బయో ఇంగ్రీడియంట్స్ ఆర్గనైజేషన్. జి అంటే ఎల్ లివింగ్ ఆర్గానిజమ్స్. గ్యాస్ ఇది బయాలజీ ఫుల్ ఫామ్. అది ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పండి. ఏం కాదు. ఎవరు ఫౌండర్ నేనే చెప్పినా అని చెప్పండి. చలో బాయ్ చెప్పు. నీదేంది? అయిపోయిందా చదువుడు? వెనకాల ఏంది అవి? ఫిక్స్డ్ డబ్బాలా? ఎట్లా జూమ్ చేస్తారా? నేను ఇందాకనే ప్రాంక్ చేసిన కదా వీడియో వ్లాగ్. అది మమ్మీది చూసి వచ్చిన. మమ్మీ మీద ప్రాంక్ చేసింది. ఆ మమ్మీ ఎక్స్ప్రెషన్లు వాబో లైక్ ఎట్లా అంటే మొత్తం అయ్యా ఇదేంది నిజంగానే వీడు చోలకేం తీసిడా అనుకుంది మా మమ్మీ అయితే. సో ఒకసారి ఈ వ్లాగ్ చూడండి. ప్రాంక్ అని అడిగారు కదా, చూడండి ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్ ఏం ప్రాంక్ చేయాలో అది కూడా ఇట్లా తెలియద్దు. ప్రాంక్ చేస్తున్నాడు అట్లాంటి ప్రాంకులు చెప్పండి. ఇక్కడ ట్యాప్ చేసి చూసి చెప్పండి ఎట్లుందో.